ప్రముఖ వైద్యులు డాక్టర్ చమన్ సింగ్ గారు కవిగా సాహిత్య లోకానికి సుపరిచితులు. వారి ఎడారి స్వప్నం మధ్య, ఆవిష్కరించని దృశ్యం ఈ రెండు కవితా సంపుటలు మంచి గుర్తింపును పొందాయి. అట్లాగే ఏ మిడ్ డ్రీమ్ ఆఫ్ డిజర్ట్ ఇంగ్లీష్లో అనువాదం చేశారు. కొన్ని కథలు వ్యాసాలు వెలువరించారు. 2 సార్లు కొందుర్తి రంజని వారి పురస్కారం అందుకున్నారు. బెస్ట్ యూత్ అవార్డు అందుకున్నారు. ఒక మౌనం వెనకాల కథకు అమెరికా న్యూజెర్సీ పురస్కారాన్ని పొందారు. డాక్టర్ మూడా నాగభూషణ్ గుప్తా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. అట్లాగే కవి సంధ్య గురజాడ పురస్కారం అందుకున్నటువంటి డాక్టర్ చమన్ సింగ్ గారు తమ కవితను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. కవిత శీర్షిక సుగంధ సముద్రుడు. ఉదయపు పనుల హడావిడి నుండి అలసి విరామమయ్యే సమయానికల్లా వెరుల జలతారుల్ని పేర్చుకొని విందు చేసే మిత్రునిలా వాడొస్తాడు. వాడవాడలా పరిమళాల కేకల్ని చిమ్ముతూ వనాల్లో ఉప్పొంగిన సుగంధ సముద్రాన్ని బుట్టల్లోకి బంధించుకొని వాడొస్తాడు. వాడి పిలుపు వినగానే వాడంతా గడప మధ్యలో ఆనందాల ఇంద్రధనుస్సులు విరుస్తాయి. ఇంటి ముందటి వాకిళ్ళన్నీ పరిమళ సుగంధ భాషలోకి తర్జుమా అయిపోతాయి. యుక్త వయసు ఆడపిల్లల కళ్ళలోకి వెలుతుర్లు విసురుతూ గుమ్మం ముందు నిల్చొని సోదరునిలా వాడందించిన ఆనందాల్ని జడల్లో తురుముకొని ఆ పూటకి పూతోటల్లో విహరించే మహారాణుల్ని చేస్తాడు. స్కూలుకెళ్లే ముందు మారాన్ చేసే చిట్టి చెల్లెల జడల్లో రంగుల రవల్ని నింపి గారాల పట్టీల రాగాల్ని సవరించి వెళ్తాడు. ప్రేమికురాలి కటాక్షాన్ని పొందేందుకు సతమతమయ్యే ప్రేమికుల హృదయాల మునివేళ్ల చివర్ల నుండి గులాబీలుగా మొలిపించి మాంత్రికుల్ని చేస్తాడు. ప్రేయసీ ప్రియుల అనిర్వచనీయ ఏకాంతాల్ని ఆహ్లాదపరిచి కాలాన్ని క్షణాల్లోకి కుదించే గాఢ మర్మకళా రహస్యాన్ని దారంతో బిగించి శిఖలో చెక్కుతాడు. 2 జీవితాల శిఖరాగ్రపు ఒప్పందపు వాగ్దానాల వేదిక 2 జీవితాల శిఖరాగ్ర ఒప్పందపు వాగ్దానాల వేదిక పెళ్లి పందిరి చుట్టూ నిలువెత్తు అలంకారాలుగా వేలాడి పెళ్లి కూతురు తల వెనుక నిండు పున్నమిని దిగ్గొట్టి జడపొడువున పరిమళాల ప్రవాహమై జాలువారి పెళ్లికొచ్చిన అమ్మలక్కల తలల్లో రంగుల సీతాకోక చిలుకల్ని మాలలల్లి తురుముతాడు. పండుగల ఉదయాల్ని సువాసనలలో రంగలించి పరవశాల నక్షత్రాల్ని తుంచి గుమ్మాలకు సింగారిస్తాడు. జీవన ప్రయాణాన్ని ముగించుకున్న నానమ్మ పార్థివ శరీరపు కంఠపులోకి వీడుకోలు దుఃఖమై ఒదిగిపోతాడు. ఈ లోకాన్ని కానుకగా ఇచ్చి జీవితాన్ని జీవన సారపు ఎత్తుగడల్ని నేర్పి అనుభవాల జీవ రసాయనాలతో బతుకు పచ్చదానాన్ని పంచి కాలాన్ని కలలని వదిలి వెళ్ళిన నాన్నగారి ఫోటో చుట్టూ జ్ఞాపకమై పెనవేసుకుంటాడు. ఆనందాల్ని జ్ఞాపకాల్ని ఏరి ఒక వరుసలో కూర్చి సంతోషాల్ని మూరల కొద్దీ పంచి వాడ విడిచి వాడు వెళుతున్నప్పుడు ఆనందానుభూతిని ముఖంపై చిలకరించి ఖాళీ అయిన ఆకాశంలా వాడ నిర్మానుషమవుతుంది. పూలు అమ్మి చాలీ చాలని కూలితో వాడు ఇంటి ముఖం పట్టినప్పుడు కొత్త లోకాన్ని మనకు పంచి సిలువ వైపు అడగలేస్తున్న క్రీస్తులా తోస్తాడు. డాక్టర్ చమన్ సింగ్ గారికి ఇప్పుడు కవి సత్కారం.